ఇప్పుడన్నా తెలంగాణ పోరాటంలో కేటీఆర్ పాత్ర, కల్వకుంట్ల కవిత పాత్ర అంటే మీరు ఏం చెప్తారు? పోరాటం ఏం లేదు వాళ్ళకి అధికారంలోకి వచ్చేటువంటి ఆరాటం తప్ప. హరీష్ ఎప్పుడైతే ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండో అప్పటిదాకా వీళ్ళు కవిత కేటీఆర్ ఇక్కడ లేరు కదా, ఇండియాలో లేరు వాళ్ళు. వాళ్ళు మొత్తం అమెరికాలల్లో మొత్తం పిజ్జాలు బర్గర్లు తినుకుంటా వాళ్ళ 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 లైఫ్లే డిఫరెంట్ కదా వాళ్ళవి. వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఇక్కడ ఉద్యమం లేని మా అయ్యకి పిచ్చిలేసిందని చెప్పుకుంటే తిరిగేది వాళ్ళ తెలంగాణ తెలంగాణ అంటూ నీకు పిచ్చిలేసిందని చెప్పని. హరీష్ ఇక్కడ ఉండే ఎంబడి ఉండే కాబట్టి స్లీపర్లు వేసుకొని అటో ఇటో ఇటు తిరిగిండు. తిరుగుతూ ఎవరు లేడు, ఏం చేయాలి మరి సిద్దిపేటకి లేవనో చేయాలని చెప్పి ఎమ్మెల్యే కాకముందు మంత్రి చేసి పడేసిండు. అల్లుడి మంత్రి అచ్చా నువ్వు నా ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఈయనట్లయితే చెప్పి అప్పుడు వచ్చారు కదా వాళ్ళు. అప్పుడప్పుడు ఈమె టికెట్ బుక్ చేసుకొని అన్నా షెల్లె ఇద్దరు కలిసి తెలంగాణ మీద పడ్డారు, పడి తిరిగిండ్రు. వీళ్ళ మూమెంట్స్ అంటే పార్టీని ఎన్నికలకు ఎట్లా రావాలి, ఎమ్మెల్యేలు ఎట్లా కావాలి, ఎంపీలు ఎట్లా కావాలి, వాళ్ళ ధనం ఎట్లా దోసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ సినిమా ఉన్న దగ్గర ఎన్ని పైసలు వేసుకోవాలి, వీటిలలోనే ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళ పనులన్నీ ఇవే.